రాధా రాధా. అమ్మగారు. గోపి. ఏమిటమ్మగారు, ఎంతకాలం అని ఇలా? నా రాధ వచ్చేదాకా. గోపి. అమ్మగారు. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా? అవునమ్మగారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది. రాధ చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. వస్తున్నా పిన్ని, వస్తున్నా వస్తున్నా. ఈ జవాబు వెళ్ళాక చస్తున్నా. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమే ఇంకా ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా? తీరిగా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను, మీ అబ్బకి 2వ పెళ్ళానని, నీకు సవిస్తాలని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే వాసు, సరే స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. ఏడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు, ఇంకా టైం ఉందిగా. 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం స్కూల్కి వెళ్ళడానికి. కడతారు. అబ్బా కూతురు కలిసి 4 జతలా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగ సాగపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని పొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత, అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా, విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహరిచంద్రుడు చుట్టానుగా. చెప్పిన పని చేయకపోయినా మరి నా కూతురు అంటావా? వచ్చారా? ఇప్పుడు కనిపించింది కనిపించడం కర్మే, బీచ్ వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారి కాదు తప్పింది, నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాయణ దుర్చుకుపోయింది. ఇంకా లేదు. ఇంకోసారి రమ్మ మీద ఒక చెయ్యి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నన్ను అలాంటి మాటలు? అన్నీవే అన్ని. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలు పోతాయి. నాకేం బెంగలేదు. జీతం కట్టలేదు నాన్న. అన్న నా పుస్తకాలు లేవు నాన్న. నాన్న, ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు. నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా, చెప్పని. ఏమిటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు. ఇంకా ఈ కొంపలో ఏం లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి